నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు జూన్ 14 నాటికి 5 లక్షల ఇండ్లు అయితే కట్టిస్తామని నిన్న తెలియజేశారు. సో దానికి సంబంధించి హౌసింగ్ ద్వారా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా ఇండ్లు అయితే మంజూరు చేయడం జరుగుతుంది. సో కానీ దానికి ఇంతకుముందు గతంలో పట్టాలు పొందిన వాళ్ళు, అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఈ హౌసింగ్ సంబంధించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి అంటున్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ ప్రశ్నలకు సమాధానంగానే వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియో చివరి వరకు చూడండి. మీ అనుమానాలన్నిటికీ సమాధానం ఇస్తున్నాను. టాపిక్లోకి వెళ్ళినట్టయితే చాలామందికి ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే గత ప్రభుత్వంలో పట్టాలు రిజిస్టర్ చేసి ఇచ్చారు. సో ఇప్పుడు వాటిని మార్పు చేసుకోవచ్చా అని అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించి గతంలో ప్రభుత్వం అయితే పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో పట్టాలు ఇచ్చాక స్థలాల్లో కొంతమందికి హౌసింగ్ శాంక్షన్ అయింది, మరి కొంతమందికి హౌసింగ్ అనేది శాంక్షన్ కాకపోవడం వల్ల అటువంటి వాళ్ళు స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే పట్టాలు స్థలం ఇచ్చి అందులో హౌసింగ్ కూడా శాంక్షన్ అయ్యి బేస్మెంట్ వరకు ఎవరైతే కట్టుకున్నారో, సో బేస్మెంట్ వరకు కట్టుకున్న వాళ్ళకైతే అక్కడే కంటిన్యూ చేసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళకి క్యాన్సిల్ చేయడం అయితే కుదరదు. ఒకవేళ పట్టాలు మంజూరయ్యి వాళ్ళకి హౌసింగ్ కింద ఇండ్లు శాంక్షన్ కాలేదనుకోండి, అటువంటి వాళ్ళకి ప్రస్తుత ప్రభుత్వంలో మార్పు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వాళ్ళకి ఖచ్చితంగా రూరల్లో అయితే 3 సెంట్లు, అర్బన్లో అయితే 2 సెంట్లలో స్థలం చూపించడం జరుగుతుంది. ఇంకా ముందు బేస్మెంట్ వరకు కట్టుకున్న వాళ్ళకైతే ఈ మార్చి 2025 మార్చిలోగా పూర్తి చేసుకోవాలండి. సో మార్చి 2025 నాటికి వాళ్ళైతే పూర్తి చేసుకోండి. సో తర్వాత అయితే అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం జరగదు. నెక్స్ట్ చూసినట్టయితే సొంత స్థలం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చా? సో సొంత స్థలం ఉన్నవారు హౌసింగ్ కింద అప్లై చేసుకోవచ్చా అంటే, ఇప్పుడు ప్రస్తుతం అయితే సొంత స్థలంలో ఉన్నవారు చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మీకు బిలో పావర్టీ లైన్ కింద ఉండి మీకు రైస్ కార్డు ఉంటే, సో మీకు సొంత స్థలం అనేది ఉంటే మీరు సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి అప్లై చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి ప్రాసెస్ అయితే ఇప్పుడు నడుస్తుంది. సో మీరు రైస్ కార్డు ఉండడం వల్ల ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి మీ సొంత స్థలంలో మీరు కట్టుకోవచ్చు.